బ్రిటన్లో ఉడత తల అనుకోకుండా హాలోవిన్ మాస్క్లో ఇరుక్కుపోయింది. దాంతో అది కంగారు పడి అటు ఇటు ఆ కాలనీ మొత్తం పరిగెత్తింది. అక్కడున్న వారు దీన్ని చూసి భయంతో పరుగులు పెట్టారు. అప్పుడు తీసిన ఫోటో ఇది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 18. ఇది బ్రిటిష్ ఆర్టిస్ట్ జెసికా హారిసన్ క్రియేట్ చేసిన ఫేక్ ఐ లాషెస్. ఈ కనురెప్పలను ఈగ రెక్కలతో తయారు చేశారు. అమేజింగ్ గా ఉంది కదూ. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? డింపుల్ మేకింగ్ మిషన్ ను 1936లో తయారు చేశారు. అయితే ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఈ డింపుల్ మేకర్ వల్ల సొట్టబుగ్గలు రావని చెప్పింది. అంతేకాకుండా వారు ఏమని చెప్పారంటే ఎక్కువ రోజులు ఈ మెషిన్ వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. అయితే ఈ డింపుల్ మెషిన్ ను కనిపెట్టింది ఇసబెల్లా గిల్బర్ట్. వంపిన ఇనుప చువల్లాగా ఉండే ఈ మెషిన్ ను ముఖానికి తగిలిస్తారు. ఈ ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. ప్రపంచంలో వోల్ గుడ్లగూప ఒక్క పక్షి అనుకుంటా బ్లూ కలర్ ని చూడగలిగేది. ఇతర పక్షులకు బ్లూ కలర్ గ్రే కలర్ లో కనిపిస్తుంది. వాటికి గ్రే మరియు బ్లూకి తేడా తెలీదు. కానీ గుడ్లగూప మనుషుల కంటే చక్కగా కలర్స్ ను చూడగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 15. జ్లాట్నీ ర్యాట్ బీచ్ ఇన్ క్రొయాటియా. ఈ బీచ్ షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది. బలంగా వీచే గాలుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుందట. బీచ్ షేపే చేంజ్ అవుతుందంటే ఎంత బలంగా గాళ్ళు వీస్తాయో మీరే అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 14. నార్మల్ పొటాటోస్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. కానీ పర్పుల్ కలర్లో ఉన్న పొటాటోస్ని చూసారా? వీటి టేస్ట్ నార్మల్ పొటాటోస్ లాగే ఉంటుంది. కానీ చూడడానికి యూనివర్స్ లాగా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. పోలాండ్లో ఒక ఫారెస్ట్ ఉంది. ఈ అడవిలో దాదాపు 400 వరకు క్రూకుడ్ ట్రీస్ ఉన్నాయి. ఇవి అలా ఎందుకున్నాయో ఎవ్వరికీ తెలీదు. శాస్త్రవేత్తలు ఇవి ఇలా ఉండడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీరు ఈఫిల్ టవర్ను చూసుంటారు. పైనుండి ముందు నుండి ఎలా కనిపిస్తుందో ఫొటోస్లో చూసుంటారు. కానీ కింద నుండి చూస్తే ఈఫిల్ టవర్ ఎలా కనిపిస్తుందో చూసారా? లేదా? అయితే ఇప్పుడు చూడండి, అద్భుతంగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 11. నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఎవరు అనగానే కిమ్ జాంగ్ ఉన్ పేరు చెబుతారు. మరి అక్కడ ఎలక్షన్స్ జరగవా అంటే జరుగుతాయి. నార్త్ కొరియాలో ప్రతి 4 to 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ పోటీకి నిలబడేది కిమ్ జాంగ్ ఉన్ ఒక్కడే. ఇక అతనికి పోటీగా ఎవరైనా నిలబడడానికి ప్రయత్నిస్తే ఓన్లీ వన్స్ ఫసక్. 1948 నుండి నార్త్ కొరియాని పరిపాలించింది ముగ్గురు. అది కిమ్ జాంగ్ తాత కిమ్ ఇల్ సంగ్, కిమ్ నాన్న కిమ్ జాంగ్ ఇల్. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఒంటెల గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. ఒంటెలకు బ్రతుకున్న పామును తినిపిస్తారు. వీరిలా ఎందుకు చేస్తారంటే వీరిలా చేయడం వల్ల ఒంటెకు ఒక రకమైన వ్యాధి రాకుండా ఇది ఆరోగ్యంగా ఉంటుందని వారి నమ్మకం. మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఎలా బ్రతికున్న పామును ఒంటెల నోట్లో వేసి అక్కడున్న వ్యక్తి దాని నోట్లో నీళ్లు పోస్తున్నాడు. ఇలాంటి వింత వైద్యం వల్ల ఎటువంటి మెడికల్ బెనిఫిట్ ఉండదట. ఫ్రెండ్స్, మీరు లైఫ్లో ఒక్కసారైనా కొబ్బరి నీళ్లు తాగే ఉంటారు. బట్ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయని? ఈ కొబ్బరి చెట్టు వేర్లు భూమి నుంచి నీళ్లను తీసుకుంటాయి. ఈ ప్రాసెస్ ని కాస్మోసిస్ అంటారు. ఆ తర్వాత చెట్టు మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఈ వాటర్ నే ఎండోస్పర్మ్ అంటారు. ఇవే క్రీమ్ లాగా మరి కొబ్బరికాయలోకి వెళ్తాయి. తర్వాత ఈ క్రీమీ ఐటమే సైడ్ లో ఉండే కొబ్బరికాయలాగా మారుతుంది. ఇక మిగిలిన ఎండోస్పర్మ్ నే మనం కొబ్బరి నీళ్ళలా తాగుతాం. ఎంఆర్ఐ స్కాన్ అంటే ఏంటి? ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఎంఆర్ఐ మెషిన్లో మ్యాగ్నెటిక్స్ రేడియో వేవ్స్ని ఉపయోగించి బాడీని స్కాన్ చేస్తాయి. ఎంఆర్ఐ స్కాన్ శరీరంలోని హైడ్రోజన్ ప్రోటాన్ ద్వారా ఫోటోని తీస్తుంది. మన శరీరంలో అధికంగా వాటరే ఉంటుంది. ఎంఆర్ఐ మెషిన్ రేడియో వేవ్స్ హైడ్రోజన్ సంపర్కంలోకి వచ్చినప్పుడు అక్కడ హైడ్రోజన్ ఇమేజ్ ఏర్పడుతుంది. దీనివల్ల మన బాడీలో ఉండే రోగాలను గుర్తిస్తుంది. ఈ టెస్ట్లో ఎక్స్రే, సిటీ స్కాన్ లాంటి ఇతర టెస్టుల్లాగా రేడియేషన్ ఉండదు. ఎంఆర్ఐ స్కాన్లో మిర్రర్ని వాడతారు. ఎంఆర్ఐ చిన్న వ్యాధులను కనిపెట్టడంలో డాక్టర్లకు హెల్ప్ చేస్తుంది. ఈ మెషిన్ ద్వారా పడుకున్నప్పుడు మీ బాడీ ఎలా పనిచేస్తుంది, మన మెదడులో ఉన్న స్ట్రోక్స్, ట్యూమర్లను తెలుసుకోవచ్చు. గర్భాశయ స్కాన్ సమయంలో పేషెంట్ డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ సమయంలో విడుదలయ్యే రేడియో యాక్టివ్ వేవ్స్ గర్భంలో పెరిగే పిల్లలకు హానికరం. ఎంఆర్ఐ స్కాన్ చేసుకునే ముందు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ కళ్ళు, దంతాలు, ఎముకలు యాక్సిడెంట్ వల్ల మీ శరీరంలో ఏదైనా లోహాన్ని వాడితే అది డాక్టర్కు ముందే చెప్పాల్సి ఉంటుంది. ఆల్రెడీ సర్జరీ చేయించుకొని ఉంటే ఆ మ్యాటర్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎంఆర్ఐ మెషిన్ ఉండే రూమ్లో మెటల్ వస్తువులు తీసుకెళ్లకూడదు. ఎంఆర్ఐ మెషిన్కు అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది మెటల్ ఐటమ్స్ను తన వైపు లాగేసుకుంటుంది. దీనివల్ల ఎంఆర్ఐ స్కానింగ్ తీయడం కష్టమవుతుంది. ఎంఆర్ఐ స్కాన్ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ను మెయింటైన్ చేయాలి. మంచి ఫుడ్ తింటూ రెగ్యులర్గా వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
నకిలీ గుడ్ల గురించి మీరు వినే ఉంటారు. చైనా వాళ్ళు నకిలీ గుడ్లు తయారు చేసి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు నకిలీ గుడ్లను చైనా వాళ్ళు ఎలా తయారు చేస్తారని? నకిలీ గుడ్లు తింటే నిజంగా మన ప్రాణాలు పోతాయా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నకిలీ గుడ్లను చైనాలోనే తయారు చేస్తారు. వీటిని తయారు చేయడానికి ఒక రకమైన కెమికల్ వాడి ఎగ్ షేప్ లోకి దాన్ని తీసుకువస్తారు. అందులో ఇంజెక్షన్ తో తెల్లని లిక్విడ్ కెమికల్ ను కలుపుతారు. దీన్ని షేక్ చేస్తే అచ్చం గుడ్డులాగే కనిపిస్తుంది. కాసేపు అది ఆరిన తర్వాత అది రియల్ ఎగ్ లాగే కనిపిస్తుంది. చైనాలో ఫేక్ ఎగ్స్ ని పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. 2001లో బోట్ ప్రాపెల్లర్ వల్ల ఒక వేల్ దాడికి గురైంది. అయినా కూడా అది ప్రాణాలతో బ్రతకగలిగింది. ఈ వేల్ ని ఇప్పుడు బ్లేడ్ రన్నర్ అని పిలుస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది ప్రపంచంలోని స్మాలెస్ట్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. రైట్ సైడ్ లో ఉంది కెనడా అండ్ లెఫ్ట్ సైడ్ లో ఉంది USA. ఒకవేళ ఈ ట్రిక్స్ నేర్చుకుంటే మీరు ఈ జంతువులను చిటికెలో హిప్నోటైజ్ చేయవచ్చు. నంబర్ 1. ఒక కోడిని హిప్నోటైజ్ చేయాలంటే దాన్ని నేలపై పడుకోబెట్టి దాని తల ముందు స్ట్రైట్ గా లైన్ గీస్తే కథం, కోడి హిప్నోటైజ్ అయినట్టే. ఒక క్రొకడైల్ ను హిప్నోటైజ్ చేయాలంటే దాని వెనుక ఇలా పట్టుకొని ఉల్టా పడుకోబెట్టాలి. ఇలా చేస్తే అది కొద్దిసేపు అలాగే పడుకుంటుంది. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే లగెత్తడమే. ఫ్రెండ్స్, మీకు చికెన్ అంటే ఇష్టమైతే వీడియోకి లైక్ కొట్టి బ్లూ కలర్ హార్ట్ ని కామెంట్ చేయండి. షార్క్స్ ని హిప్నోటైజ్ చేయాలంటే దాని ముక్కు కింద ఇలా పట్టి దాన్ని ఉల్టా నిలబెట్టండి. ఇక అది మూవ్మెంట్ చేయట్లేదంటే హిప్నోటైజ్ అయినట్టే. ఒకవేళ కదిలిందా కేల్ కథం, దుకాణం బంద్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సోప్ కాస్ట్ $2800. అయితే దీన్ని అందరూ కొనలేరు. ఇది అంత ఖరీదుగా ఉండడానికి రీజన్ ఏంటంటే దీన్ని 17 గ్రామ్స్ గోల్డ్ అండ్ డైమండ్ పౌడర్తో కలిపి తయారు చేస్తారు. అలాగే దీనిలో ఆర్గానిక్ హనీ, ప్యూర్ ఓలివ్ ఆయిల్, ఏజ్డ్ డేట్స్ని వాడతారు. ఎన్నో ఏళ్లుగా ప్రీమియం సోప్స్ని తయారు చేస్తున్న ఒక ఫ్యామిలీ ఈ సోప్ని తయారు చేసింది. కాన్ ఏ సాబున్ అనే బ్రాండ్తో సోప్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ ట్రిపోలి బెంబెన్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనిషి మాటలు నేర్చుకోకముందే నవ్వడం, స్మైల్ చేయడం నేర్చుకుంటాడు. ఇక మాటలు నేర్చుకున్నాక నవ్వడం, స్మైల్ చేయడం మర్చిపోతాడు. మొదట నేర్చుకున్న విషయాన్ని మర్చిపోకండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మేడ్ ఇన్ చైనా స్టిక్కర్స్ని నిజంగా సౌత్ కొరియాలో తయారు చేస్తారు. అందుకే ఆ స్టిక్కర్స్ ప్రోడక్ట్ కంటే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి. ఇవ్వండి ఫ్రెండ్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇదే విషయం ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.